అసహనం బుసలు కొట్టింది. ముమ్మాటికి ఇది కోడ్ ఉల్లంఘనే అవుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తా ఉంటే ఎందుకు ఎలక్షన్ కమిషన్ సైలెంట్గా ఉంటుంది? మరి ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టడానికి మందిర నిర్మాణం ఒక సాధనంగా ఉపయోగపడుతుందని బీజేపీ తొలుత భావించింది. కానీ అది ఫలించేలా లేదు. తొలి దశ పోలింగ్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఎన్డీఏతర పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలతో పోలిస్తే ఎన్డీఏ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లోనే ఓటింగ్ శాతం బాగా తక్కువగా నమోదైందని, తమ జీవనానికి సంబంధించినటువంటి అంశాలకే ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని దీనివల్ల అర్థమవుతుంది. బీజేపీ నాయకులు కార్యకర్తల్లో సైతం ఇక్కడ ఉత్సాహం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కష్టమేనని బీజేపీ నాయకత్వానికి అర్థమైపోయింది. అందుకే తన అమ్ముల పొది నుండి మరోసారి మతం కార్డును బయటికి తీసింది. తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తుంది. రాజస్థాన్లో ఆదివారం నాటి ప్రధాని ఎన్నికల ప్రసంగం దీని తీవ్రతకు అద్దం పడుతుంది. రాజస్థాన్లో నిన్న నరేంద్ర మోడీ చేసినటువంటి ముస్లింలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఏదైతుందో అది క్లియర్గా మొన్న జరిగినటువంటి 102 స్థానాల్లో ఎక్కడైతే బీజేపీ అభ్యర్థులు, బీజేపీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలుగా ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు కావడము, దానితో పాటు బీజేపీ గ్రాఫ్ అనేది తగ్గిపోయింది అనిపించి వచ్చిన వార్తలు ఏవైతున్నాయో ఆ వార్తల అనంతరం నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి వాళ్ళు అర్ధరాత్రి కూర్చొని వేసిన ప్రణాళికలు ఏవైతున్నాయో ఆ ప్రణాళికలన్నీ కూడా దేశంలో మతం పేరుతో మారణ హోమాన్ని సృష్టించాలని ఆలోచనలు చేసినట్టుగా అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే రామ మందిర పేరు వాడుకుందామని చెప్పేసి ప్లాన్ చేశారు. రామ మందిరం పేరు వాడుకుందామంటే రామ మందిరం పేరు చెప్పినంత మాత్రాన ఓట్లు పడట్లేదు. మరి ఓట్లు పడకపోవడమే కాకుండా ఇక్కడ మనం గద్దె దిగాల్సి వస్తుందని చెప్పేసి మనకు రెగ్యులర్గా ఒక ఆయుధం ఉంది కదా, ఎక్స్ట్రా ఆయుధాలు ఎన్ని ఉన్నా కూడా మనకు మతం అనేటువంటి చిచ్చులు లేపేటువంటి ఆయుధం మన చేతిలో ఉంది కదా, దాన్ని బయటకు తీద్దామని చెప్పేసి ఎన్నికల వేళ దేశ ప్రధానిగా 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మరి ఈ దేశంలో 400 సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఎందుకు ఈ ఎన్నికల వేళ మరి ఎన్నికల కమిషన్ను కూడా హద్దుల్లో పెట్టుకొని ఈరోజు మతపరమైనటువంటి చిచ్చులు లేపుతా ఉన్నాడు? దీనికి సంబంధించిన విషయంలో జరుగుతున్న అన్ని కుట్రల గురించి మాట్లాడుకుందాం. మరి బహుసంతానం కలిగినటువంటి సమాజము అంటూ చీత్కారం. నరేంద్ర మోడీ నిన్న ఏమన్నాడు? ముస్లింలను వాళ్ళు బహుసంతానం కలిగినటువంటి సమాజం అని చెప్పారు. ఎవడు ఈ విషయానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది? బహుసంతానం సంబంధించిన విషయంలో ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ఆపై వద్దు అనే నినాదం ఈ దేశంలో వచ్చినప్పుడు, ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ఆపై వద్దు, ఇక అంతకన్నా ఎక్కువ వద్దు అని చెప్పేసి ఈ దేశంలో నినాదాన్ని తీసుకొచ్చిన తర్వాత కేవలం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో ఈ రాష్ట్రాల్లో మాత్రమే ఈ యొక్క నినాదాన్ని అత్యంత ప్రచారం చేసి అత్యంత ఎక్కువగా జనాల్లోకి తీసుకుపోయి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా సైతం చేయించి ఎక్కడా కూడా ఒక్కరు ఇద్దరు కన్నా ఎక్కువ సంతానాన్ని కలగకుండా చేసి ఈరోజు ఉత్తర భారతదేశంలో మాత్రం అదే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కానీ, కాశ్మీర్ నుండి మొత్తం ఆ రాష్ట్రాలన్నిట్లలో కూడా ఈరోజు జనాభా పెరుగుదలకు సంబంధించిన విషయంలో బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఏ రాష్ట్రాన్ని తీసుకున్న రాజస్థాన్, గుజరాత్ మొత్తం ఆ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు అన్నిట్లలో కూడా ఈరోజు ఆ కుటుంబ నియంత్రణకు సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా పట్టింపు లేకుండా ఈరోజు డీలిమిటేషన్ అయితే, ఒకవేళ డీలిమిటేషన్ కనుక జరిగితే 2027లో కనుక డీలిమిటేషన్ జరిగితే మాత్రం తప్పకుండా నరేంద్ర మోడీ అనుకుంటున్నట్టుగా మళ్ళీ ఉత్తర భారతదేశానికి ఎక్కువ ఎంపీ సీట్లు పెట్టి దక్షిణ భారతదేశానికి తక్కువ ఎంపీ సీట్లు రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనంటే, ఆ రోజు కుటుంబ నియంత్రణకు సంబంధించిన విషయంలో కానీ, లేదంటే జనాభా పెరుగుదలకు సంబంధించిన విషయంలో అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు కానీ, వీటన్నిటి విషయంలో ఉత్తర భారతదేశం ఎక్కడా కూడా ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో జోలికి పోయినట్టు కానీ, కుటుంబ నియంత్రణ గురించి కాకుండా అసలు ఒక్కరే ముద్దు అనే నినాదాన్ని వాళ్ళు తీసుకున్నట్టుగా కూడా ఎక్కడ కనబడలేదు. అదే మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలకు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ కుటుంబంలో చూసినా ఒక్కరు లేదా ఇద్దరే ఉంటారు పిల్లలు. ఒక్కరు లేదా ఇద్దరు పిల్లల్ని కనడానికి మాత్రమే వాళ్ళ ఆసక్తి. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాను. 3, 4, 5 పిల్లల్ని కందాము అనే ఆలోచన కూడా ఈరోజు 99% జనాలకు లేదు. మరి అంత కరడు కట్టినట్టుగా ఆ నినాదాన్ని మనం మోస్తూ ఉంటే మరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలు మాత్రం దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఉత్తర భారతదేశం జనాభా పెరిగింది,
జనాభా పెరగడం వల్ల ఈరోజు అక్కడ ఓటింగ్ శాతం పెరిగింది. ఓటింగ్ శాతం పెరగడం వల్ల అక్కడ ఎంపీ సీట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంపీ సీట్లు పెరిగేది ఉంటే ఉత్తరప్రదేశ్లో ఒక రాష్ట్రంలో కనుక మనం అధికారాన్ని సంపాదించగలిగితే మిగతా రాష్ట్రాలన్నిట్లలో మనం మన ప్రాతినిధ్యం చూపించుకోవచ్చు అని చెప్పేసి 80 సీట్లకు పైగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ను ఏ విధంగా అయితే ఈరోజు వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారో, మాయావతి కంచుకోటగా ఉన్నటువంటి కాంశీరామ్ కంచుకోటగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ను ఈరోజు ఏ విధంగా అయితే వాళ్ళ చేతుల్లోకి కబంధ హస్తాల్లోకి తీసుకొని అక్కడ ఈవీఎం మిషన్లతో ఏ విధంగా అయితే వాళ్ళు కుట్రపూరితంగా గెలుస్తూ ఉన్నారో, మరి అట్లాంటిది ఈ దేశం మొత్తం చేద్దామని ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఈరోజు బహుసంతానం గురించి మాట్లాడే అర్హత అనేది వాళ్ళకు లేదు. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు, నరేంద్ర మోడీ రాకముందు నుండే ఆ భారతదేశం మొత్తం మీద వాళ్ళ నిఘా పెట్టి అక్కడ ఉత్తర భారతదేశంలో వాళ్ళ రాజకీయ సంతానాన్ని పెంచి పోషించుకుంటూ, బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయ సంతానాన్ని పెంచి పోషించుకుంటూ ఈరోజు జనాభా లెక్కల సంబంధించిన విషయంలోనైనా ఏ విషయంలోనైనా కూడా ఉత్తర భారతదేశంకి ఒక రకంగా, దక్షిణ భారతదేశానికి ఒక రకంగా చేసి మొత్తం పథకాలన్నింటినీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు సౌత్ ఇండియా మీద చూపిస్తున్నటువంటి వివక్ష మనం చూస్తూనే ఉన్నాము. మరి వీళ్ళు బహుళ సంతానం గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు బహుసంతానం గురించి మొన్ననే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ రాజకీయ నాయకులు రాజకీయ వేదికలపై రాజకీయ ప్రచారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కులం కానీ మతంకు సంబంధించిన విషయాలు కానీ మతాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు కానీ చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ దాంతోపాటు ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఈరోజు ఆయన మీద నరేంద్ర మోడీ మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏదైతుందో, మరి వీటికి సంబంధించిన విషయంలో ఎలక్షన్ కమిషన్ కూడా సిబిఐ లాగా ఈడీ లాగా ఈరోజు నరేంద్ర మోడీ ఆడిస్తున్నటువంటి నాటకంలో ఆడుతున్నటువంటి ఒక బొమ్మలాగానే కనబడతా ఉందనే విషయం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు చెప్పారు? ఈరోజు చొరబాటుదారులు అంటూ నిందలు, ముస్లింలు మొత్తం ఈ దేశంలోకి చొరబాటుదారులుగా వచ్చారని చెప్పేసి ఈరోజు ముస్లింల మీద నిందలు ఇస్తూ ఉన్నాడు. ఇదే నినాదాన్ని ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా మాట్లాడుతూ బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా మీరందరూ బహుసంతానం కలిగిన వాళ్ళు, మీరందరూ చొరబాటుదారులు అని చెప్పేసి ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి కులం పేరుతో ఇన్ని రోజులు దాడులు చేసినట్టుగానే ఎన్నికలకు ముందు మతం పేరుతో దాడులు చేసి బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే చలో మీరందరూ చొరబాటుదారులు ఈ దేశాన్ని వదిలిపోండి అని చెప్పేసి చెప్పడం కోసమే సిఏఏ అనే ఒక పథకాన్ని ఈరోజు దేశంలోకి తీసుకొచ్చి పెట్టింది, ఆయుధంగా అక్కడ పెట్టింది. కాబట్టి ఈరోజు ఇంత ధైర్యంగా ఇంత క్రూరంగా మాట్లాడగలుగుతున్నా అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సిఏఏ అనే చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మొదటిసారి వాళ్ళు ఆ మాట గురించి మాట్లాడినప్పుడే దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా సిఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిలబడ్డారు. ఆ రోజు వ్యతిరేకించడం వల్ల కేంద్రం మెడలు వంచి ఆ రోజు మనం చేసినటువంటి ఫైట్ ఏదైందో ఆ ఫైట్ ప్రకారంగా కేంద్రం వెనక్కి తగ్గింది, సిఏఏని మేము అమలు చేయట్లేదు అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు దాదాపు ప్రతిపక్ష నాయకులందరినీ 120 మంది ప్రతిపక్ష నాయకుల్ని బయటికి పంపించి సిఏఏని అమలు చేసుకున్నది. మరి సిఏఏని అమలు చేసుకున్నటువంటి ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలన్నీ కూడా ఈ దేశంలో మతం పేరుతో రచ్చలేపి మతం పేరుతో మారణ హోమాన్ని సృష్టించాలని ఆలోచనలు చేస్తున్నాయి. ఎందుకు పుల్వామా లాంటి అటాక్ గురించి ఇప్పటికీ ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఉగ్రవాద దాడులు ఏవైతున్నాయో ఆ ఉగ్రవాద దాడులకు సంబంధించిన విషయంలో స్పెషల్ ఆఫీసర్గా ఉండి ఆ ఉగ్రవాద దాడులకు సంబంధించిన విషయంలో లోతైన విషయాన్ని చెప్తున్నటువంటి కర్కారే అనేటువంటి ఆఫీసర్ను ఎందుకు చంపారు వీళ్ళు? ముస్లింల పేరుతో ఈ దేశంలో దాడులు చేసింది హిందువులే. వాళ్ళ మెడల్లో తాయెత్తులు కూడా ఉన్నాయి, వాళ్ళ మెడల్లో హిందుత్వానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఈరోజు మనకు హైదరాబాద్లో కానీ మిగతా ముంబైలో కానీ ఇక్కడ జరిగినటువంటి బాంబు దాడులు ఏవైతున్నాయో ఆ బాంబు దాడులో పాల్గొన్నది కూడా క్లియర్గా హిందువులే. కేవలం వాళ్ళకు ముస్లింల పేర్లు తగిలించి వాళ్ళని ముస్లిం వేషధారణలోకి మార్చి ఈ దేశం మీద దాడులు చేయించింది ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి చెప్పినటువంటి కర్కారేను ఎందుకు ఈరోజు దేశంలో చంపడం జరిగింది? బీజేపీ ఎందుకు ఆయనను చంపాల్సి వచ్చింది అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి నరేంద్ర మోడీ నిన్న మాట్లాడుకుంటూ బహుసంతానం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ చొరబాటుదారులు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీకి తెలియదా ఈ దేశంలోకి బ్రాహ్మణులైనటువంటి ఆర్య సంతానం అనేది మొత్తం కూడా ఈ దేశంలో చొరబాటుదారులైన వచ్చారు. ఈ దేశంలోకి వచ్చినటువంటి మొఘలులు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ అందరూ ఈ దేశంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ వచ్చిర్రు పోయిర్రు. కానీ
దోచుకొని వెళ్ళిపోయారు. కానీ ఆర్యులు మాత్రమే ఇక్కడికి వచ్చి ఇక్కడనే స్థిరపడిపోయారు. ఆ ఆర్యులో సంబంధించిన విషయంలో మరి వాళ్ళని చొరబాటు దాంట్లో అనకుండా ఏమనాలో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో కులం పేరుతో మతం పేరుతో మారణ హోమాన్ని సృష్టించేటువంటి ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ దేశంలోకి వచ్చిన చొరబాటుదారులు అనే విషయాన్ని చరిత్ర చెప్తోంది. ఆ చరిత్రను వక్రీకరించడం కోసం చరిత్ర పుస్తకాల్లో ఉన్నటువంటి చరిత్ర పాఠాలను కూడా మీరు మారుస్తూ ఉన్నారు. సైంటిఫిక్ థింకింగ్ లేకుండా, సైంటిఫిక్ ఆలోచనలు కూడా రాకుండా ఈరోజు శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించకుండా శాస్త్రీయ విద్యా విధానానికి తూట్లు పడుతున్న ప్రభుత్వం ఎందుకు తూట్లు పడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు చూడండి, రాజస్థాన్లో ముస్లింలపై విషం జిమ్మినటువంటి నరేంద్ర మోడీ ప్రధాని వెబ్సైట్లో కానరాని ఆంగ్ల అనువాద పాఠము. చివరికి అభ్యంతరకర పదాలు అదృశ్యం. అభ్యంతరకర పదాలు ఏవైతే ఉన్నాయో అవి అదృశ్యమైనవి. ఎందుకు అదృశ్యమైన అంటే ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేదంటే ఏది చూసినా వాటన్నిటికి సంబంధించిన విషయంలో ఎందుకండి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ బండి సంజయ్ లేదంటే మాధవీలత లాంటి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి ఏ ఛానల్లో ఉన్నాయని చెప్పి చూసి ఆ ఛానళ్ళ మీద రిపోర్ట్లు కొట్టించి ఆ వీడియోలు డిలీట్ అయ్యేటట్టుగా మన ఛానల్లోనే మీకు చూపించినాం. మన ఛానల్లోనే బీజేపీకి వ్యతిరేకంగా మనం చేసినటువంటి ఒకటి రెండు అంటే వ్యతిరేకం కాదు, బీజేపీ చేస్తున్న కుట్రల్ని బయటపడటం కోసం మనం చేసినటువంటి వీడియోలు ఏవైతున్నాయో వాటి మీద రిపోర్ట్లు కొట్టి ఆ వీడియోలను డిలీట్ చేయించినటువంటి పరిస్థితి మనం చూపించడం జరిగింది. మరి అట్లాంటి క్రమంలో నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రసంగంలోకి వెళ్ళి నరేంద్ర మోడీ ప్రసంగంలో ఆయన మాట్లాడిన తప్పుడు పదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుడు పదాలను డిలీట్ చేయించి ఆయన వెబ్సైట్లో ఆయన ఏం మాట్లాడినా కూడా క్లియర్గా దాన్ని ఆంగ్లంలో అనువాదం చేసి ఆ ఆంగ్లానికి సంబంధించినటువంటి ప్రతి అందులో పెడతారు. మరి ఆ స్పీచ్కి సంబంధించిన విషయంలో నిన్న ఆంగ్ల ప్రతి అనేది నిన్న ఆయన వెబ్సైట్లో కనబడకపోవడం ఏదైతుందో ఈ రెండు అంశాలు మనం చూసేదంటే నరేంద్ర మోడీ ఎంత విషం జిమ్మాలని చూస్తున్నాడు. నరేంద్ర మోడీ కాదు, బీజేపీ పార్టీ దాన్ని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఎంత విషం చిమ్మాలని చూస్తున్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి మన సోదరులైనటువంటి ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద ఈరోజు ముస్లింల మీద మాట్లాడారు, రేపు క్రిస్టియన్ల మీద మాట్లాడతారు, తర్వాత బుద్ధిస్టుల మీద మాట్లాడతారు, తర్వాత అంబేద్కరిస్టులు, తర్వాత నాస్తికులు, వరుసగా కమ్యూనిస్టులు ఎవరు ఉండేంటే వాళ్ళని ఈరోజు ముస్లింలే కదా అని చెప్పేసి మీరు సైలెంట్గా ఉంటే రేపటి రోజున క్రిస్టియన్ల జోలికి వస్తారు, తర్వాత కమ్యూనిస్టుల జోలికి వస్తారు, తర్వాత అంబేద్కరిస్టుల జోలికి వస్తారు, మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీల బిడ్డలందరినీ కూడా ఇదే విధంగా వాళ్ళు దేశద్రోహులుగా ముద్ర వేసేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి మీరు అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘించారనేది స్పష్టంగా కనబడతా ఉంది. రాజస్థాన్లోని బన్స్వారా ప్రాంతంలో ఆదివారం నాడు గిరిజనులను ఉద్దేశించి ఆయన చేసిన ఎన్నికల ప్రసంగం ముస్లింలపై విషం జిమ్మింది. గిరిజనుల సంపదను దేశంలోని ముస్లింలకు దోచిపెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. అంతటితో ఆగకుండా బహుసంతానాన్ని కలిగిన సమాజంగా ముస్లింలు అభివర్ణిస్తూ వారిని కించపరిచారు. గిరిజన ఓట్లపై కన్నేసిన మోడీ గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించి ఆయనను కూడా వివాదంలోకి లాగారు. ఒకవేళ కాంగ్రెస్ను ఎన్నుకుంటే గిరిజనుల సంపదను చొరబాటుదారులకు దారదత్తం చేస్తుందని హెచ్చరించారు. మైనార్టీ ముస్లింలను బీజేపీ నేతలు తరచూ చొరబాటుదారులుగా అభివర్ణిస్తున్నారంటూ విషయం తెలిసిందే. అయితే ప్రవర్తన నియమావళిని ఉల్లంఘన కిందకు తీసుకోవాలని చెప్పేసి విపక్షాలు చెబుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు. మరి వీళ్ళు ఏమంటున్నారంటే దేశంలోని ముస్లింలకు గిరిజనుల సంపదను దోచిపెట్టేందుకు కుట్రలు వేస్తున్నారని అంటే మణిపూర్లో ఆ కుట్రలు చేసింది నరేంద్ర మోడీ అండ్ కంపెనీ అనే విషయం మనకు అర్థం కాలేదా? బీజేపీ రెండు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారుగా ఉన్నటువంటి బీజేపీ మణిపూర్ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి కుకీలకు మేతీలకు జరుగుతున్నటువంటి మారణహోమం ఏదైతుందో ఆ మారణహోమానికి సంబంధించిన విషయంలో ఎవరి భూముల్ని, ఎవరి సంపదని ఎవరికి దోచిపెట్టడం కోసం నువ్వు కుట్రలేస్తున్నావు, దమ్ముంటే మాట్లాడు. ఈరోజు మణిపూర్ రాష్ట్రంలో మేతీలకు కుకీలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతుందో ఆ పోరాటంలో ఎవడి భూమిని, ఎవడి సంపదను, ఎవడి జాతి సంపదను ఈరోజు ఎవరికి అప్పచెప్పడం కోసం అక్కడ నువ్వు మారణ హోమాన్ని సృష్టించి దాదాపు 6 నెలల పాటు అక్కడ జరుగుతున్నటువంటి ఏ ఒక్క సంఘటన బయటికి రాకుండా ఇంటర్నెట్ కట్ చేసి మరీ నువ్వు చేస్తున్నటువంటి అరాచక పాలన ఏదైతుందో ఆ అరాచక పాలన గురించి ఒక్కసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దమ్ముంటే దాని మీద చర్చ పార్లమెంట్లో మణిపూర్కు సంబంధించిన విషయంలో మనం చర్చ చేద్దామని చెప్తే లేదు అది పూర్తి స్థాయిలో చర్చ చేయడానికి అవకాశమే లేదు అని చెప్పేసి కేవలం గంట అర్ధగంట సేపు మాట్లాడుకుందామని చెప్పేసి మాట్లాడినటువంటి స్థితికి నువ్వు ఎందుకు దిగజారినావు? ఈరోజు ఆ విషయాల గురించి మాట్లాడారు. గిరిజనుల సంపదని ఇక్కడ కూడా తెలంగాణలో కూడా లంబాడీలకు, ఆదివాసీలకు అంటే గొడవలు పుట్టించి ఏదో ఒకటి వేసి తప్పకుండా వీళ్ళందరి మధ్యలో గొడవలు పుట్టియాలని ప్రయత్నం చేసింది నరేంద్ర మోడీ కాదా? మరి ఆ విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి బీఆర్ఎస్ వంతపాడిందా లేదా అనే విషయం స్థానికంగా ఈ పార్టీ నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసిందనే విషయాన్ని పక్క పెడితే
మరి ఈరోజు దేశంలో గిరిజనుల సంపదను దోచుకోవడం కోసం ఇటు నల్లమల తెలంగాణకు వచ్చేంటే నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి అటవీ సంపద మొత్తాన్ని జిందాల్ కంపెనీ లాంటి కంపెనీలకు అప్పచెప్పడం కోసం ఈరోజు ఛత్తీస్గఢ్ అడవుల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు ఏవైతున్నాయో ఆ ఎన్కౌంటర్ల పేరుతో ఆ పోలీసులతో పాటు జిందాల్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు లేదంటే మిగతా కంపెనీలకు సంబంధించిన అదాని కంపెనీలకు సంబంధించిన వాళ్ళు గ్యాస్ నిక్షేపాల కోసమో లేదంటే ఆ అడవుల్లో ఉన్నటువంటి జాతి సంపదకు సంబంధించిన విషయంలో వాటిని శాంపిల్స్ తీసుకోవడం కోసం భూసార పరీక్షలు చేయడం కోసం ఈ కూమింగ్ చేస్తున్న పోలీసు బృందాలతోని ఈ బృందాలు కూడా పోయి ఆ అడవుల్లో ఎన్కౌంటర్ల పేరుతో చంపుకుంటూ అడవిలో ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలియకుండా ఈరోజు అక్కడ భూసార పరీక్షలు చేస్తూ లేదంటే అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి నిధులు ఉన్నాయా లేవా అని చెప్పేసి పరీక్షలు చేసుకున్నటువంటి పూర్తి స్థాయి హక్కుల్ని జిందాల్ కంపెనీకి లేదంటే అదాని కంపెనీలోకి ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దేశ సంపద గురించి గిరిజన సంపద గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఛత్తీస్గఢ్ అడవుల్లో మీరు చంపుతున్నటువంటి బిడ్డలందరూ కూడా ఆదివాసీ బిడ్డలు అనే విషయం క్లియర్గా అర్థమవుతా ఉంది. చచ్చిన శవాలకి అంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళందరికీ ఆదివాసీ బిడ్డల్ని పట్టుకొని వాళ్ళ మీద అత్యాచారాలు చేసి వాళ్ళకి నక్సలైట్ డ్రెస్సులు వేసి వాళ్ళ మీద ఎన్కౌంటర్లు చేస్తున్నా అని చెప్పేసి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎప్పుడో చెప్పిండు బాలగోపాల్ లాంటి మేధావులు ఏనాడో చెప్పారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతున్నటువంటి హత్యలు ఏవైతున్నాయో ఆ హత్యలపై ముఖ్యంగా ఆడవాళ్ళ మీద జరిగేటువంటి హత్యలు ఏవైతున్నాయో ఆ ఎన్కౌంటర్ హత్యల్లో శివాలుగా మిగిలిపోయినటువంటి ఆడవాళ్ళ దేహాలు కనుక పోస్టుమార్టం చేస్తే ప్రతి పోస్టుమార్టం చేసినటువంటి అమ్మాయి మీద అత్యాచారం జరిగిందనే విషయం తెలుస్తుంది అని చెప్పేసి ఆనాడు బాలగోపాల్ గారు ఎంతో చెప్పారు. మరి ఈరోజు జరుగుతుందా విషయం? ఎన్కౌంటర్ల పేరుతో ఎంతమంది చంపుతున్నారు? అందులో ఎవరు నక్సలైట్లు, ఎవరు ఆదివాసులు, ఎవరిని మీరు అడవుల్లోకి పోయి చంపుతున్నారు అనే విషయాన్ని చర్చ పెట్టేటువంటి దమ్ముందా? ఈరోజు చర్చలు లేవు. డైరెక్ట్గా మొన్న కూడా అమిత్ షా మాట్లాడుతూ ఈ దేశంలో నక్సలైట్లు లేకుండా మావోయిస్టులు లేకుండా మొత్తం మావోయిస్టు నిర్మూలన చేస్తాము, మావోయిస్టులు అనే పేరు కూడా వినపడకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ మావోయిస్టులుగా ఎందుకు తయారవుతున్నారు, మావోయిస్టులుగా తయారు కావడానికి గల కారణాలు ఏంది? ఈ కారణాలన్నింటి గురించి మాట్లాడుకొని మేము ఉపాధి చూపించకపోవడం వల్ల, మేము ఉద్యోగాలు కల్పించకపోవడం, ఈ దేశంలో ఉన్న యువకులు తుపాకీ పెట్టాల్సి వస్తుందని చెప్పేసి దాని నిజాన్ని ఒప్పుకోకుండా దానికి పూర్తి స్థాయిలో ఆ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ చూడకుండా ఉపాధి ఉద్యోగాలు కల్పించకుండా ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువకులందరినీ అడవి బాట పట్టించి ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేపిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు నీతులు చెప్తా ఉన్నాయి. ఏది మరి నిన్న నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి విషయంలో ఎన్నికల కమిషన్ నిద్రపోతుంది? ఎక్కడ నిద్రపోతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. మోడీపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈసీకి సిపిఐఎం విజ్ఞప్తి చేసింది. ఈరోజు మోడీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు అలాగే ఎలక్షన్ కమిషన్కి సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ప్రధాని ప్రసంగంపై ఈసీ సమాధానం నో కామెంట్. ఇప్పటివరకు ఈసీ సమాధానం చెప్పలేకపోయింది. కమిషన్ స్వతంత్రతపై అంటే కమిషన్కు ఉన్నటువంటి హక్కులపై కమ్ముకుంటున్నటువంటి నీడలు అంటే ఇన్ని రోజులు ఈడీ సిబిఐల గురించి ఏ విధంగా అయితే మనం అనుకున్నామో క్లియర్గా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన విషయంలో కూడా అలాంటి ప్రశ్నలే ఈరోజు ప్రజల మెదులుతూ ఉన్నాయి. మరి ఆయనది విషం జిమ్మే భాష, నరేంద్ర మోడీది విషం చిమ్మే భాష. మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డ రాహుల్, ఈసీతో కాంగ్రెస్ బృందం భేటీ, 16 ఫిర్యాదులు అందజేత. 16 ఫిర్యాదులే కాదు, ఈ దేశంలో ఉన్న యువకులు నిన్న దాదాపు 5,000 ఫిర్యాదులకు పైగా ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది. జేఎన్యూ లాంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు కానీ, విద్యార్థి సంఘాల నాయకులు కానీ, వివిధ విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి నిన్న దాదాపుగా 5,000 మందికి పైగా నిన్న ఎలక్షన్ కమిషన్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఆ కంప్లైంట్లు అన్నిటి విషయంలో నరేంద్ర మోడీ నడిపిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. మాలాంటి వాళ్ళు మాట్లాడితేనేమో ఎన్నికల కమిషన్కి సంబంధించిన విషయంలో మీరు మాట్లాడుతున్న తప్పు అని చెప్పేసి మాట్లాడడానికి, కేసులు పెట్టడానికి నిమిషాలు సరిపోతాయి. నిమిషాల్లోనే కేసులు నమోదు చేస్తారు. కానీ నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి ఉద్దేశపూర్వకంగా విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన విషయంలో మాత్రం ఒక్క దగ్గర కూడా ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ మాట్లాడింది లేదు. సుప్రీంకోర్టు వరకు మరి సిపిఎం ఈ విషయాన్ని తీసుకుపోయింది. ఎలక్షన్ కమిషన్కి దాదాపు 5,000 మంది యువకులు, ఈ దేశంలో ఉన్న యువకులు కంప్లైంట్ చేయడం జరిగింది. మేధావులు, యువకులు, ముఖ్యంగా అందులో అడ్వకేట్లు కూడా ఉన్నారు. సీనియర్ న్యాయవాదులు కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడ కూడా మతం పేరును వాడటానికి కూడా లేదు కదా. మరి ఎట్లా వాడుతున్నారు వీళ్ళు?
అంటే ఎలక్షన్ కమిషన్ మా చేతిలో ఉంది, సుప్రీంకోర్టు మా చేతిలో ఉంది, ప్రభుత్వం మా చేతిలో ఉంది, మేము ఏది చెప్తే కాదే. అందుకే మేము 400 మందిని కనుక గెలిచేదంటే మొత్తం దేశం మొత్తాన్ని రాజరిక వ్యవస్థలోకి తీసుకుపోతా అనే నమ్మకమే కదా వీళ్ళని ఈ విధంగా మాట్లాడిచ్చేది. దయచేసి ప్రజలారా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఈ విధంగా మాట్లాడుతున్నానంటే రేపు పొద్దున ఇంకా ఎంత మాట్లాడి, ముఖ్యంగా ఈ విషయం గురించి మరొక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి బహుసంతానం విషయం ఏదైతే ఉందో ఆ బహుసంతానానికి సంబంధించిన విషయమే క్లియర్గా ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఇదే నినాదాన్ని గురించి సంబంధించిన విషయంలో రేపు పొద్దున అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు రెచ్చిపోయి ప్రసంగాలు ఇచ్చేదంటే ఆ రెచ్చిపోయిన ప్రసంగాలను ఆసరాగా చేసుకొని బీజేపీ ఈ తెలంగాణలో కూడా పాగా వేయబోతుంది. దీనికి ఇక్కడ ఆల్రెడీ బీజం పడింది. ఈ బీజానికి సంబంధించిన మొన్ననేమో ఏంటిది గొడ్డు మాంసం అమ్ముతున్నటువంటి దుకాణానికి కాడికి ప్రచారానికి పోతేనేమో వాళ్ళు అసలు అక్కడికి ఎట్లా పోతారు, అక్కడ ఎట్లా ఓట్లాడుకుంటారు అని చెప్పేసి రాజాసింగ్కు కోపం వచ్చింది. రాజాసింగ్ మాట్లాడింది. మరి అదే రాజాసింగ్ డాష్ నా కొడుకులు బీఫ్ తినేటోళ్ళు డాష్ నా కొడుకులు ఆ కొడుకుల దగ్గరికి ఓట్ల కోసం కూడా పోవద్దు అని చెప్పేసి మాట్లాడి ఈరోజు సిగ్గు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన విషయంలో వాళ్ళ దగ్గరికి ఓట్లు ఎట్లాడుకుంటారు. ఈరోజు కేవలం ఎస్సీలు మాత్రమే తినట్లేదు మీరు అంటున్నటువంటి గోమాంసాన్ని. ఈరోజు ఎస్సీలు తింటున్నారు, ఎస్టీలు తింటున్నారు, బీసీలు తింటున్నారు. అంతెందుకండి, రామాయణంలో చెప్పినట్టుగా మొత్తం అగ్రకులాల వాళ్ళు కూడా తింటున్నారు. మరి ఆ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు తెలంగాణలో కూడా అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళని రెచ్చగొట్టి ముస్లిం నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈరోజు రోడ్ల మీద తీసుకొచ్చి ధర్నాలు చేయించేటట్టుగా, లేదంటే ముస్లింలను రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా వాళ్ళు ఏదో ఒక చర్యలు తీసుకునేటట్టుగా వాళ్ళు స్పందించి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడంటే ఈ దేశంలో మతం పేరుతో మళ్ళీ ఒక మారణ హోమాన్ని సృష్టించవచ్చు. అప్పుడు ఓట్లు ఆటోమేటిక్గా పడితే బండి సంజయ్ లాంటి వాళ్ళకి మంచి పని దొరుకుతాయని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ కుట్రలేస్తున్నారు. కేవలం ఓట్ల కోసం ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. మీకు నమ్మకం లేకపోతే ఈ నాయకుల పాటలేనండి. బండి సంజయ్ పాటినండి ఒకసారి. పోతే పోని ప్రాణాలు దేశం ధర్మము నేస్తాలు అని చెప్పేసి పాట పాడుతుంది. ఎవరి ప్రాణాలు పోవాలి? ఎందుకు పోవాలి? అంటే నీతో తిరిగినందుకు నీ తోటి హిందువుల ప్రాణాలు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నావా? ఎవరి ప్రాణాలు పోవాలని కోరుకుంటున్నావు? దయచేసి ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. 1కి 10 సార్లు ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నామంటే క్లియర్గా ఈ దేశంలో కులం పేరుతో మతం పేరుతో మారణ హోమాలను సృష్టించి బీజేపీ రాజ్యంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. ఈ కుట్రల్ని కనుక మనం అర్థం చేసుకోకపోతే తప్పకుండా రానున్న రోజుల్లో మనమే నరుక్కొని చంపుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు నువ్వు నేను స్నేహితులుగా ఉండొచ్చు, రేపు పొద్దుగాల నువ్వెవరో నేనెవరో అని చెప్పేసి మన మధ్యలోనే పుల్లలు పెట్టి ఈరోజు ముస్లింలను చంపుతారు, తర్వాత క్రిస్టియన్లు పోయిన తర్వాత కమ్యూనిస్టులు పోయిన తర్వాత ఎస్సీలు పోయిన తర్వాత బీసీల జోలికి వస్తారు. కులం పేరుతో నీ పనులు చేసుకొని బతుకు, లేదు అని అంటే నేను చంపేస్తాం అని చెప్పేసి మళ్ళీ మన జీవితాన్ని ఎప్పుడో రాజ్యాంగానికి ముందు ఉన్నటువంటి జీవితాలుగా మార్చేయడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది.